భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. భరతకుమార, తండ్రి ఆజ్ఞను నీవు సత్యము నర్చవలయును. ఆ సత్యము కొరకే కదా నీ తండ్రి రాముని త్యజించి శ్రీరామ వియోగాగ్నిలో శరీరమును ఆహుతి చేశాడు. కాబట్టి తండ్రి వచనములు సత్యము చేసి ప్రజాపాలన చేయి, నీకది శ్రేయోదాయకము అన్న చందనప్రాయమైన హితవాక్యములు, అభినందనలు వశిష్ఠ మహాముని ఇతర ప్రముఖులు తల్లులు పలుకగా ధీరుడు భరతుడు ధైర్యము వహించి చేతులు జోడించి అమృత రసప్లావిత వచనములతోటి అందరికీ ఉచితమైన సమాధానం చెప్పాడు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ఈరోజు భరతుని సమాధానం ఏదో విందాం. గురువరేణ్యులు, అమాత్యులు, పురప్రముఖులు, సభికులు చేసిన శ్రేయస్కరమైన ఉపదేశము చక్కగా అవగతమైంది. కానీ అది నా హృదయము నాకు సంతోషం నిచ్చుటలేదు. నేను మీకు ఎదురు చెప్పుచున్నందులకు మన్నించండి. మీరు నా విన్నపము విని నాకు ఏది ఉచితమో తగు సలహా ఇవ్వండి. నేను ఆలోచించి చూశాను. సీతాపతి శ్రీరామచంద్రుని సేవించలేందే నా శ్రేయస్సు ఇమిడి ఉంది. శ్రీరామచంద్రుని వద్దకు పోవుటకు నాకు అనుజ్ఞ ఇవ్వండి. నిశ్చయముగా నాకు ఇదే శ్రేయోదాయకము. నేను సత్యము చెప్పుచున్నాను, విశ్వసించండి. ధర్మశీలుడే రాజు కావలేను. శ్రీ సీతారాములను అడవికి పంపుటకు కారకుడనైన నా వంటి పాపాత్ములు ఈ లోకములో ఉందురా. మహారాజు రామునకు వనవాసం ఇచ్చాడు. రాముడు అడవికి వెళ్ళగానే తక్షణము రామ వియోగ దుఃఖముతో ప్రాణములు త్యజించి స్వర్గము చేరాడు. కారణము కంటే కార్యం ఎప్పుడూ కఠినమే. ఈ చరాచర సృష్టిలో నాకు తప్ప ఇంకెవరికి శ్రీ సీతారామచంద్రులు ప్రాణప్రియులు కారు. నాకివి చెడ్డ రోజులు. మీరందరూ నాపై ప్రేమతో సహృదయముతో ఆ విధముగా చెప్పుట సబబే. విధి వక్రించినప్పుడు అందరూ విపరీతముగా ప్రవర్తించుట సహజమే. తల వంచి అందరితో నా దీనగాథ మనవి చేసుకొనుచున్నాను. శ్రీ రఘురాము చరణములు దర్శించక నా హృదయతాపము చల్లారదు. కాబట్టి రేపు ఉదయమే శ్రీరామ దర్శనమునకు బయలుదేరవలనని నిశ్చయం చేసుకున్నాను. నేను అపరాధిని, చెడ్డవాడిని అయినప్పటికీ ఇంత ఉపద్రవం సంభవించుటకు నేను కారణమైనప్పటికీ రామసన్నిధికేగి శరణుజొచ్చినట్లయితే శ్రీరామచంద్రుడు నాపై కృప చూపి నా అపరాధములను క్షమించకపోడు. శ్రీరామచంద్రుడు తన వాణిగా భావించి నన్ను తిరస్కరించడని నా గట్టి నమ్మకము. తల్లులు, మంత్రులు, గురువులు, నగర పౌరులు అందరూ ప్రేమ విహ్వరులై భరతుని శ్రీరామ ప్రేమయే నీ శరీరముగా రూపుదాల్చిందని మరీ మరీ కొనియాడారు. నాయనా భరతకుమార, రామునకు నీవు ప్రాణ సమాన ప్రియుడవు. మరొక విధముగా ఎందుకు మాట్లాడేదవు? నీ తల్లి కుటిల చేష్టల వల్ల మూర్ఖుడెవడైనా అజ్ఞానముచే నిన్ను శంకించిన ఆ పరమదుష్టుడు తన పూర్వీకులతో సహా కల్పపర్యంతము నరకవాసము చేసి తీరుతాడు. నాయనా, శోకసింధువులో మునిగిపోవు మాకందరకు నీ ఉత్తమ ఆలోచన ఆధారమైంది. అవశ్యము వనములో రాముడున్న చోటుకు అందరము వెళ్దాము అన్నారు. ఉదయమే ప్రయాణమని ఇంటింటా ప్రజలు ఎంతో సంబరముతో వివిధ వాహనములను సిద్ధం చేసుకున్నారు. భవనము చేరాడు భరతుడు. ఈ నగరము, రాజ్యము, కోశాగారము, రాజభవనమునందలి సంపద శ్రీరామచంద్రుడిది.
దాని రక్షణకు తగు ఏర్పాటు చేయకపోయినట్లయితే స్వామిద్రోహం అవుతుంది, అది మహాపాపము అని భావించి ధర్మవర్తనులైన విశ్వసనీయ ఉద్యోగులను పిలిపించాడు. చెప్పవలసిన కీలకములన్నీ వారికి బోధించి ఎవరికి ఏది యోగ్యమో వారికి ఆ రక్షణ బాధ్యతలను ఒప్పగించాడు. తరువాత రాజమాత కౌసల్య వద్దకు వెళ్ళి తల్లులందరూ రామదర్శనమునకై మహాదైన్యముతో ఎదురుచూస్తూ ఉన్నారని తెలుసుకొని వారు కూడా బయలుదేరుటకు పల్లకీలు ఇతర వాహనములు ఏర్పాటు చేయించాడు. ఉదయము భరతుడు మంత్రులను పిలిపించి పట్టాభిషేకమునకు కావలసిన సంభారములన్నీ పట్టుకుని రండు, వశిష్ఠుల వారు వనములోనే శ్రీరాముని పట్టాభిషిక్తుని చేస్తారు, త్వరగా బయలుదేరండి అన్నాడు. అనేక వాహనములపై తపోనిధులు తేజస్వంతులైన బ్రాహ్మణోత్తములు బయలుదేరారు. నగర పౌరులు వివిధ వాహనములపై బయలుదేరారు. అవర్ణనీయ సుందర పల్లకీలపై ఎక్కి రాణులు బయలుదేరారు. విశ్వసనీయ అధికారులకు రాజ్యభారం ఒప్పగించి అందరూ బయలుదేరిన పిమ్మట భరత శత్రుఘ్నులు కాలినడకనే వెళ్ళసాగారు. శ్రీరామమాత కౌసల్య భరతుని సమీపమున పల్లకీని ఆపించి కోమల స్వరూపముతో, కుమారా, నీకు నా దీవెనలు, నీవు రథమెక్కుము, నీవు నడిచి వచ్చుట చేత పరివారమంతా కాలినడకతో చాలా శ్రమ పొందుదురు. దుఃఖాతిశయంతో ఉన్న వీరందరూ కాలినడకతో రాలేరు, కాబట్టి నీవు రథం ఎక్కు అనగా తల్లి ఆజ్ఞ శిరసా వహించి చరణములకు మొక్కి సోదరులు ఇద్దరూ రథం అధిరోహించారు. మొదటి రోజు తమసా తీరంలో నివాసం చేశారు. రెండవ రోజు గోమతీ తీరంలో గడిపారు. రాత్రంతా సరయూ తీరంలో నివసించారు. ఉదయమునే బయలుదేరి గంగా తీరమందలి శృంగబేరపురము చేరారు. నిషాదరాజు గుహునికి ఈ వర్తమానం తెలిసింది. విచారమగ్నుడయ్యాడు. భరతుని వనగమనమునకు కారణమేమో, అతని అంతరంగములో ఏదో కుట్ర ఉన్నది, బహుశా లక్ష్మణ సహితముగా రాముని హతమార్చి తన రాజ్యాధికారము నిష్కటంకమనర్చుకుని ఉద్దేశ్యమై ఉండవచ్చును అని తలచి స్వయముగా నేనే భరతునితోటి తలపడెదను అనుకున్నాడు. ఇంకా కంఠంలో ఊపిరుండగా వాళ్లను గంగానది దాటనివ్వను. ఈ విధముగా తలపోసి రణభేరి మ్రోగించండి అని తన సేనా సమూహముతో అనున్నంతలో అతనికి ఎడమవైపున ఎవరో తుమ్మారు. శకునము చెప్పువారు విజయము మనదే అన్నారు. ఇంకొక ముసలి బాగా ఆలోచించి, ముందు భరతుని కలవండి, యుద్ధము ఉండదు, అతడు శ్రీరాముని రప్పించుటకు వెళ్ళుచున్నాడు అన్నాడు. అది విని గుహుడు, ఈ ముదుసలి చెప్పినది బాగున్నది, తెలుసుకొనకుండా తొందరపడినట్లయితే తరువాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. నేను భరతుని కలిసి విషయం తెలుసుకుంటాను అని చెప్పి బయలుదేరగా మంచి శకునములు ఎదురయ్యాయి. నిషాధిపతి వశిష్ఠుల వారిని చూసి తన పేరు చెప్పుకొని దూరం నుండియే ప్రణామములు చేశాడు. వశిష్ఠముని ఈతడు శ్రీరామునికి మిక్కిలి ప్రియుడు అని తెలుసుకొని ఆశీర్వదించి భరతునికి తెలియజేశాడు. భరతుడు నిషాదుని గాఢాలింగనం చేసుకున్నాడు. రామా రామా అని అలసటలోనైనా ఆవలించు వారికి పాపములు అంటవని చెప్తారు. అటువంటి శ్రీరామచంద్రుడు ఈ గుహుని గాఢాలింగనమనర్చుకుని అతని పూర్వీకులతో సహా ఇతనిని లోకపావనము చేశాడు. తిరగవేసి మరా మరా అని జపించిన వాల్మీకి బ్రహ్మ సమానుడొకట జగత్ప్రసిద్ధము కదా. గుహుని శ్రీరామభక్తికి భరతుడు ఆనందించాడు. శత్రుఘ్నుడు కూడా అతనిని కలిశాడు. నిషాదుడు తన పేరు చెప్పుకొని వినమ్రతతో రాణులకు జోహారులు అర్పించాడు. రాణులు గుహుని లక్ష్మణునితో సమానముగా భావించి, నాయనా, 100 ఏళ్లు చల్లగా వర్ధిల్లు అని దీవించారు. మిగిలిన వారి పొగడ్తలు విని తన మహాభాగ్యముగా భావించి గుహుడు వారినందరినీ తనతో తోడుకొని వెళ్ళాడు. గుహుడు తన సేవకులకు సైగ చేశాడు. వారు తమ యజమాని అభిప్రాయం
తెలిసిన వారై వారికందరికీ తమ ఇండ్లలో, వృక్షఛాయలో, వన ఉపవనములలో విడిది ఏర్పాటు చేశారు. రాముడు మకాము చేసిన శృంగబేరపురమును చూసి ప్రేమోద్విగ్నత చేత భరతుని శరీరము శిథిలమై కాళ్ళు తడబడి నడువలేక గుహుని భుజముపై చేయి వేసి నడిచాడు. భరతుడు పరివారము లోకపావని గంగామాతను దర్శించారు. భరతుడు, గంగా భవాని, నీ ధూళికణము సర్వానందదాయిని, సేవించు వారలకు నీవు కామధేనువే. చేతులు జోడించి నేను కోరు వరము ఇదే, శ్రీ సీతారాముల చరణములయందు నిర్మల భక్తిని నాకు ప్రసాదింపుము అని ప్రార్థించాడు. భరతుడు గంగా స్నానం చేసి తల్లులు, పరివారము అందరి స్నానములు పూర్తి అయిన తరువాత అందరూ విశ్రమించుటకు తగు ఏర్పాట్లు కావించాడు. తరువాత దేవతార్చన చేసి శ్రీరామమాత కౌసల్యాదేవి పాదములు ఒత్తి తీయని మాటలతో ఆమెను తృప్తిపరచాడు. తల్లులందరికీ మ్రొక్కి సంతుష్టిపరిచాడు. తరువాత గుహుని పిలిపించి ఈ విధంగా అడిగాడు. శ్రీ సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి ఎచ్చట పరుండిరి, నాకా స్థానము చూపి హృదయతాపము చల్లార్చుము. భరతుని మాటలకు నిషాదునికి విషాదం ఆవరించింది. అతడు పవిత్ర అశోక వృక్షము కింద శ్రీరాముడు విశ్రమించిన పవిత్ర స్థానమును చూపించాడు. భరతుడు అత్యంత భక్తితో ఆ స్థానమునకు సాష్టాంగ ప్రణామములు చేశాడు. శ్రీరామ చరణధూళిని కళ్లకు అద్దుకొన్నాడు. ఆ ప్రేమాతిశయమును వర్ణింపజాలము. పతివ్రత శిరోమణి సీతాదేవి పరుండిన దర్భశయ్యను చూసి కూడా నా హృదయము వ్రక్కలవుటలేదే. శంకర, నా హృదయం వజ్రము కన్నా కఠోరము కాబోలు. కళ్యాణగుణకరుడు, ఆనందస్వరూపుడు, రఘువంశమణి రామచంద్రమూర్తి కటిక నేలపై కుశలు పరుచుకొని నిద్రించుచున్నాడు. విధి విధానము ఎంత బలవత్తరము! ఆ దైవము నన్ను కులద్రోహిగా జన్మింపజేయ నా దుష్టమాత నన్ను స్వామిద్రోహిని చేసినది అని వాపోయాడు. గుహుడు ప్రేమతో, స్వామి, తమరెందుకు వృధాగా బాధపడుతున్నారు? శ్రీరామచంద్రునకు మీపై ఎంతో ప్రేమ, శ్రీరామునిపై మీకెంతో భక్తి, ఇదే వాస్తవ విషయము. ఇంకా దోషము ప్రతికూల దైవముది, విధిగతి బలీయము. ఆ విధియే మీ తల్లి కైకేయి మనసు మార్చివేసినది. శ్రీరామచంద్రుడు ఆ రాత్రి మిమ్మల్ని ఎంతో ప్రేమతో తలచి ప్రశంసించాడు. నేను సత్యప్రమాణముగా చెప్పగలను, శ్రీరామచంద్రులకు మీ అంత ప్రీతిపాత్రులు ఎవరూ లేరు. చివరకు మీరే జరుగును. కాబట్టి చింత మానండి, హృదయంలో ధైర్యం వహించండి, మనసు దృఢపరుచుకొనండి, వెళ్ళి విశ్రమించండి. మిత్రుని పలుకులు విని తేరుకొని శ్రీరాముని స్మరించుచు భరతుడు డేరాలోనికి వెళ్ళాడు. నగర స్త్రీ పురుషులందరూ శ్రీరాముడు విశ్రమించిన పవిత్ర స్థానము చూచుటకు ఆతృతతోటి వచ్చి అనేక విధములుగా యోచిస్తూ ఆ రాత్రి ఈ విధముగా మేల్కొని గడిపారు. తెల్లవారుతూ ఉండగానే నావలు సిద్ధమయ్యాయి. అందరూ నావలపై 4 ఘడియలలో గంగను దాటారు. ప్రేమ పులకితుడైన భరతుడు సీతారాం సీతారాం అనుచు 3వ జామునకు ప్రయాగ ప్రవేశించాడు. పవిత్ర త్రివేణి సంగమములో అందరూ స్నానాలు చేశారు. భరతుడు త్రివేణిలో శాస్త్రవిధితో స్నానం చేసి బ్రాహ్మణులకు ఎన్నో దానములు ఇచ్చాడు, సన్మానించాడు. శ్వేత శ్యామల వర్ణ గంగా యమునల జలము గాంచి భరతుడు మేను పులకెత్తగా చేతులెత్తి నమస్కరిస్తూ ఇలా ప్రార్థించాడు. ఓ సర్వశ్రేష్ఠ తీర్థరాజమా, నీ మహాత్మ్యము వేద పురాణములలో బహుధా కీర్తించబడింది. లోకములో ప్రత్యక్షము ఎవరిని యాచించని క్షత్రియధర్మమును వీడి నిన్ను యాచించుచున్నాను. ఆర్తుడు ఎంతకైనా తెగిస్తాడు. ఉత్తమ వదాన్యులు ఆర్తుల ఆర్తి నెరిగి వారు కోరినవన్నీ ఇస్తారు. నీవు నా వాణిని సఫలమనర్చు. శ్రీరామచంద్రుడే నన్ను కుటిలుడని ప్రజలు స్వామిద్రోహి, గురుద్రోహి అని దూషించినా నాకు లెక్కలేదు. శ్రీరామ కృపచే నాకు శ్రీ సీతారామ చరణములయందు భక్తి నిరంతరము వృద్ధి చెందుగాక.
భరతుని ఆర్తవచనములు విని త్రివేణి మధ్య నుండి శుభసూచక మధురవాణి వినిపించింది. నాయనా భరతకుమార, నీవు అన్ని విధములా యోగ్యుడవు. శ్రీరామాచరణములందు అమిత భక్తి కలవాడవు. వ్యర్థముగా ఎందుకు చింతించడవు? శ్రీరామునకు నీకన్న ప్రీతములు ఎవరూ లేరు. త్రివేణి ఆశీర్వాదములు విని మేను పులకరించింది. భరతుని హృదయము హర్షభరితమైంది. ధన్యుడు భరతుడు, ధన్యుడు భరతుడు అని ఆనందముతో దేవతలు పూలు జల్లారు. భరతుడు శ్రీరాముని స్మరిస్తూ భరద్వాజముని సత్తముని వద్దకు వచ్చాడు. సాష్టాంగ నమస్కారం చేస్తున్న భరతుని మునిపుంగవుడు ఆనందముగా లేవనెత్తాడు. కౌగిలించుకున్నాడు, ఆశీర్వదించాడు, కృతార్థుని చేశాడు. కూర్చుండుటకు ఆసనం ఇచ్చాడు. తల వంచుకుని కూర్చున్న భరతుడు ముని ఏమైనా ప్రశ్నిస్తాడేమోనని ఏమి సమాధానం చెప్పవలను అని దిగులు చెంది మిన్నకున్నాడు. భరతుని సంకోచము తెలిసి ముని ఇలా అన్నాడు. నాయనా భరత, మేమంతా విన్నాము. విధిగత నిర్ణయము ఎవరూ తప్పించలేరు. ఇదంతా మీ తల్లి వల్లనే. గ్లాని చెందకు. నిజమునకు మీ తల్లి కైకేయి దోషం ఏమీ లేదు. సరస్వతీదేవి ఆమె బుద్ధిని చెడగొట్టింది. నీ నిర్మల యశోగానం చేసి లోకము శాస్త్రములు రెండూ ప్రసిద్ధి చెందుతాయి. కాబట్టి ఈ అనర్థములకన్నిటికీ మూలము శ్రీరామ వనవాసము. రామగమనము కూడా విధి నిర్ణయమే. ఇందులో రవ్వంతైనా దోషము నీది అనువాడు అధముడు, అజ్ఞుడు, దుష్టుడు. ఓయి భరత, ఈ నీ శ్రీరామదర్శన నిర్ణయము సముచితము. చక్కని నిర్ణయము చేశావు. శ్రీరామ చరణానురక్తి లోకములోని సర్వశుభములకు మూలము. అది నీ జీవనాధారమై ఉన్నది. నీకన్నా భాగ్యశాలులు ఎవరుందురు? శ్రీరాముని హృదయములో నీతో సమానులైన ప్రీతిపాత్రులు ఎవరూ లేరు. భరతకుమార, ఆనాటి రాత్రి శ్రీ సీతారామ లక్ష్మణులు ఎంతో అనురాగముతో నిన్ను ప్రశంసిస్తూ గడిపారు. త్రివేణిలో స్నానం ఆచరించినప్పుడు నీ పట్ల వారి మమతానురాగములు చూసి నాకీ మర్మము అవగతమైంది. శ్రీరాముడు శరణాగత వత్సలుడు కదా. భరతకుమార, నీవు రూపుదాల్చిన శ్రీరామభక్తియే అని నా అభిప్రాయము. నీ హృదయములో వ్యర్థముగా దారిద్ర్య బాధను అనుభవిస్తూ ఉన్నావు. భరతకుమార, మేము విరాగులము, ఎవరి పక్షము వహించము. అందుచే ఎన్నడూ అసత్యమును చెప్పము. మా సర్వసాధనములను ఫలితమైన సీతారామ లక్ష్మణుల దర్శనము మాకు లభించినది. వారి దర్శన ఫలితముగా మీ దర్శన భాగ్యము మాకు కలిగింది. ప్రయాగక్షేత్రమునకు మాకు ఇది మహాద్భాగ్యము. భరతకుమార, నీ చిర యశస్సుతో నీవి లోకమును జయించావు. నీ జన్మ ధన్యము, ధన్యము. ముని ప్రేమతన్మయుడయ్యాడు. భరద్వాజ మహర్షి పలుకులకు సభికులంతా ఆనందించారు. సాధు సాధు అనుచు దేవతలు పూలు జల్లారు. ఆకాశవాణిని విని భరతుడు పరవశించాడు. కానీ భరతుడు ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీ సీతారామలక్ష్మణుల వనవాసం గురించే నా వ్యధ. శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు మాత్రమే నశిస్తుంది నా బాధ. అయోధ్య మరలా పూర్వపు ఔన్నత్యము పొంది తీరాలి. మరొక మార్గము లేదు. భరతుని మాటలకు ముని సంతోషించాడు. అందరూ ప్రశంసించారు. భరద్వాజముని, నాయనా, అంతగా విచారించకు. శ్రీరామచంద్రచరణ దర్శనము చేతే అన్ని కీడులు దుఃఖము తొలగిపోతాయి. నేడు మీరు మీ పరివారము మాకు అతిథులు. మా ఆతిథ్యము స్వీకరించండి. మేము సమర్పించు కందమూల ఫలములను దయతో స్వీకరించండి అన్నాడు. భరతుడు హృదయములో సమయము మంచిది కాదు, కానీ గురుజనుల వాక్కును మహిమాన్వితము శిరోధార్యముగా భావించి చేతులు జోడించి, స్వామి, మీ ఆజ్ఞ ఔదల దాల్చుట మాకు పరమధర్మము అన్నాడు.
భరతుని మాటలు మునిగణములకు ఎంతో మోదం కలిగించింది. వెంటనే శిష్యులను పిలిపించి భరతునకు ఆతిథ్యం ఇవ్వండి అని వారు చెప్పారు. వెళ్ళి ఉత్తమ కందమూల ఫలములను తీసుకుని రండి అనగానే స్వామి అటులనే అని వారు తమ తమ పనులకు వెళ్ళారు. ముని మనసులో ఆందోళన. గొప్ప అతిథికి ఎంతో గొప్పగా చేయవలను అని అనుకుంటూ ఉండగా అణిమాది అష్టసిద్ధులు ముని ఎదుట ప్రత్యక్షమై, మహాత్మా, మీరు అనుమతించినట్లయితే ఆతిథ్యము మేమే ఏర్పాటు చేసేదము అనగా ముని ప్రసన్నుడయ్యాడు. సిద్ధులతోటి మీ చక్కని అతిథి సత్కారములతోటి వీరి దైన్యమును శ్రమను పోగొట్టండి అని చెప్పాడు. వెంటనే దాసదాసీజనములు భోగ సామగ్రులను సిద్ధం చేశారు. మొదట ప్రజలు, అధికారులు, సేనాధిపతులు మొదలగు సహచరులు ప్రథమముగా చక్కని విశ్రాంతి సుఖము పొందవలనని భరతుడు కోరగా అన్ని సౌకర్యములు చేసి తరువాత భరతునకు రాజకుటుంబములకు తగు వసతి సౌకర్యములు కల్పించారు. ముని మహత్యమును తిలకించిన భరతునకు ఈ వైభవము ముందు కుబేరాది దిక్పాలకుల ఐశ్వర్యము కూడా అల్పముగా తోచింది. ఈ భోగవస్తు వైభవం చూసి జ్ఞానులు కూడా వైరాగ్యము మరచుతున్నారు. కానీ ముని ఆదేశానుసారము రాత్రంతా భోగవస్తువుల మధ్య ఉన్నను భరతుని మానసము వాటి వైపు తొంగి కూడా చూడలేదు. అలాగుననే తెల్లవారింది. రేపు ఇదే సమయానికి భరతుడు సపరివారంగా శ్రీరామచంద్రుని కొరకై వనగమనము ఇంకా ఎలా జరిగిందో మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదములు. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.